నిరుపేదల ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. గడిచిన 19 నెలల్లో ఈ నియోజకవర్గంలో 673 మంది లబ్ధిదారులకు సుమారు 5,12 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం సహాయ నిధి సంజీవనిలా పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కలిగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. 9 నెలల కాలంలో ఇప్పటికే నిడదవోలు నియోజకవర్గంలో 5,12,20,251 రూపాయలు మనం 5 crores క్రాస్ చేసాం ఈ చెక్కులతోటి. ఇలా మొత్తంగా ఆపదలో ఉన్న వాళ్ళకి, పేద వర్గాల వారికి ఇప్పుడు మనం గమనిస్తే చెక్కులు తీసుకున్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారో అర్థమవుతుంది. అందరూ కూడా వారి మొహాల్లో చిరునవ్వు కనబడతా ఉంది. ఆరోగ్యం బాగుపరుచుకోవడానికి, కుదుటపరుచుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సహకారానికి వారందరూ కూడా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. అది చాలా సంతోషం కలిగించేటువంటి అంశం. దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి అంశం, నిన్న జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి మహిళా పారిశ్రామికవేత్తలుగా వారిని రూపాంతరం చేయించి వారి కుటుంబాలు బాగుపడే విధంగా చేస్తామనేటువంటి మాటతో పాటు ప్రతి కుటుంబానికి కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అవుతుంది. దేశంలో మరెక్కడా లేదు. ఈ రాష్ట్రంలో అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఒక కార్యాచరణను కూడా ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో అది రాష్ట్రంలో ఉన్నటువంటి రమారమి 5 కోట్ల పైబడి ఉన్నటువంటి ప్రజానీకానికి సంబంధించి వారి కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల బీమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చాలా గొప్ప కార్యక్రమం.